అనకాపల్లిలో తారలు దిగివచ్చిన వేళ ధరలు దిగివచ్చిన వేళ ఏప్రిల్ 3న శుభప్రదం షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ వేడుకకి శుభాహ్వానం. బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో భారీ దొంగతనం అంటూ వచ్చిన వార్త కలకలం రేపింది. 30 లక్షల రూపాయల నగదు, కేజీల కొద్ది బంగారం పోయిందని ఓ మహిళ కన్నీరు మున్నీరైంది. తనను మంచానికి కట్టేసి దొంగలు దోచుకెళ్లారని పోలీసులనే నమ్మించింది. సీన్ కట్ చేస్తే అసలు నిజం విని పోలీసులు సైతం కంగుతున్నారు. అసలు ఆ రాత్రి ఏం జరిగింది, ఆ మహిళ చేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి, పూర్తి వివరాలు మన స్పెషల్ రిపోర్ట్లో. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో ఒక వింత దొంగతనం కేసు పోలీసులకి సవాల్గా మారింది. రాజానగరం నియోజకవర్గ పరిధిలోని కోరుకొండలో ముండ్రు పద్మావతి అనే మహిళ తన ఇంట్లో భారీ చోరీ జరిగిందంటూ పోలీసులను ఆశ్రయించింది. నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు, గ్లౌజు ధరించి తనను మంచానికి కట్టేసి బీరువాలో ఉన్న 30 లక్షల రూపాయల నగదు, 160 గ్రాముల బంగారాన్ని ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేసింది. డిఎస్పీ కార్యాలయానికి సమీపంలోనే ఇంతటి భారీ చోరీ జరగడంతో పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కోరుకొండ సీఐ సత్యనారాయణమూర్తి నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అయితే విచారణ ప్రారంభించిన పోలీసులకు మొదటి నుంచి పలు అనుమానాలు అయితే మొదలయ్యాయి. దొంగలు ఇంట్లోకి చొరబడిన ఆనవాళ్లు లేకపోవడం, మహిళ చెప్పిన మాటల్లో పొంతన లేకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. విచారణలో తేలింది ఏంటంటే అసలు దొంగతనమే జరగలేదని. ఇన్సూరెన్స్ డబ్బులకు మీద ఆశతో ఆ మహిళ తానే స్వయంగా ఈ హైడ్రామా ఆడింది. తానే నగలు దాచేసి పోలీసులను నమ్మించడానికి తాడుతో కట్టేసుకొని డ్రామా నడిపింది. ఈ విషయాన్ని నార్త్ జోన్ ఇన్ఛార్జ్ క్రైమ్ డిఎస్పీ సుభాష్ మీడియా సాక్షిగా ధృవీకరించారు. అందరికీ నమస్కారం అండి. కోరుకొండ నార్త్ సబ్ డివిజన్ కోరుకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 26 తారీఖున ముండ్రు పద్మ అనే ఆవిడ వాళ్ళ ఇంట్లో ఒక 4 వ్యక్తులు వచ్చి ఆవిడ చేతులు కట్టేసి సుమారు 200 గ్రాముల బంగారాన్ని దొంగలించినట్టుగా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. 27 తారీఖు పొద్దున మా హోంగార్డ్ రామణ దొర, కానిస్టేబుల్ హరీష్ అనే 2 వ్యక్తులు పూలు కోసుకోవడానికి జనరల్గా డిఎస్పీ గారి ఆఫీస్లో పనిచేస్తూ ఉంటారు. పూలు కోయడానికి అని వచ్చి ఈ ముండ్రు పద్మ గారు ఉన్నారా లేదా అని ఆవిడ అరుపులు విని లోపలికి వెళ్ళి ఆవిడ చేతికి కట్టిన కట్లు కట్ చేసి ఇమీడియట్గా సబ్ ఇన్స్పెక్టర్ అయిన ఎస్ఐ గారికి, సిఐ గారికి, డిఎస్పీకి ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా సీన్ విజిట్ చేయడం జరిగింది. సీన్ విజిట్ చేసాము. ఇట్లా పోయినాయని ఇండ్లంతా చూసాము. డాగ్ స్క్వాడ్ వచ్చింది, క్లూస్ టీమ్ కూడా వచ్చారు. ఈ విచారణలో భాగంగా సీసీ ఫుటేజ్ వెరిఫికేషన్లో సిఐ గారు ఒక 4 టీంలు ఫామ్ చేయడం జరిగింది. సీసీటీవీ ఫుటేజ్లు చూడగా ఏం జరిగిందంటే వాళ్ళ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల్లోనే ఆవిడే సీసీటీవీ ఫుటేజ్లన్నింటినీ కవర్ చేసినట్టుగా, మొత్తం ఇంట్లో అంతా చిందరవందరగా వేసినట్టుగా, మళ్ళీ ఆ వైర్లన్నీ కట్ చేసినట్టుగా క్రియేట్ చేయటము. ఏమిటి ఇలా జరిగిందని ఆవిడకి సీసీటీవీ ఫుటేజ్ చూపించి అడగగా ఇన్సూరెన్స్ ఉందండి బంగారానికి, ఇన్సూరెన్స్ కోసం చేసినట్టుగా ప్రాథమికంగా ఆధారం చెప్పడం జరిగింది. సో ఇటువంటి ఫాల్స్ కేసు ఇచ్చిన ముండ్రు పద్మ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. అండ్ ఈ కేసుని చాలా చాకచక్యంగా చేసిన సిఐ కోరుకొండని అండ్ వాళ్ళ టీంని అభినందిస్తూ ఎస్పీ గారు కూడా రివార్డ్ ప్రకటించడం జరిగింది. అండ్ ముందు కూడా ఎవరు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టకుండా వాళ్ళ మీద ఎవరైతే ఇప్పుడు కంప్లైంట్ ఉన్నారో ముండ్రు పద్మ మీద ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాము. కోర్టు ఆదేశాల మేరకు ఆవిడ మీద శిక్షలు ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది పై అధికారులు చెప్పి కోర్టు డైరెక్షన్ ప్రకారం ఆవిడ మీద యాక్షన్ తీసుకుంటాం. ఆవిడ మీద గతంలో కూడా ఒక SC/ST కేసు ఉండడం జరిగింది కోరుకొండ పిఎస్లోనే 2/12. సో బహుశా ఆవిడ క్రూయల్ బెంట్ ఆఫ్ మైండ్ ఉండటం వల్ల కానీ ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకోవటం ఆలోచనలు ఉండొచ్చు. ఫుటేజ్లన్నీ వెరిఫై చేసి ఆవిడే అన్నిట్లో ఉన్నట్టుగా కనపడంతో ఆవిడని గట్టిగా అడగడం జరిగింది. సో ఇమీడియట్గా ఆవిడ కన్ఫెస్ చేసింది, నేనే చేశానండి, దొంగతనం ఏం జరగలేదు, ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చాను, ఆవిడే చెప్పడం జరిగింది. స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం కాదు, ఫైల్ బిల్డప్ చేయాలి, కోర్టుకి సబ్మిట్ చేయాలి, ప్రొసీజర్ ఉంటుంది. సో ఆ ప్రొసీజర్ ప్రకారం చేస్తాం.
తీసుకుంటా ఉంటాం. ఫాల్స్ కంప్లైంట్ బిఎన్ఎస్ చెప్తామండి, అవన్నీ చెప్తాం. ఫాల్స్ కంప్లైంట్ ఇచ్చినందుకు కానీ కేసు నమోదు చేసి అది కూడా కానిస్టేబుల్ హరీష్, హోంగార్డ్ రామన్న ద్వారా ఎవరైతే వెళ్ళారో పూలు కోయటానికి అని ఆవిడ కేకలు విని వెళ్ళడం జరిగింది. వాళ్ళు కన్సర్న్ ఎస్ఐకి ఇమీడియట్గా చెప్పారు, సార్ ఇలా ఒక ఆవిడ చేతులు కట్టేస్తున్నాయి సార్, మేము వెళ్ళి హెల్ప్ చేసాము, తీరా చూస్తే ఇంట్లో దొంగతనం జరిగిందని ఆవిడ ఏడుస్తూ మాకు చెప్పింది. ఇమీడియట్గా ఎస్ఐ గారు, సిఐ గారు నేను రావడం జరిగింది. మీకు ఇంత ముందే అన్ని డిస్ప్లే చేసాం. జనరల్గా దొంగ లాక్ బ్రేక్ చేసి లోపలికి వెళ్తాడు, కానీ ఈ వేసిన లాక్ మీరు సీసీ ఫుటేజ్ చూసారు, వీడియో చూసారు. ఏది ఏమైనప్పటికీ క్షణిక ఆవేశంలో అతి తెలివితో పోలీసులను తప్పుదోవ పట్టిస్తే చివరకు కటకటాల పాలవక తప్పదని ఈ ఘటన నిరూపించింది. మహిళపై పోలీసు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ సుభాష్ మీడియాకు తెలిపారు. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్తో శివప్రసాద్, సుమన్ టీవీ, రాజానగరం నియోజకవర్గం.